భూమి మీద ప్రభు 3 కార్యాలు ఎవరికి అప్పగించలేదు. 3 things God did not hand over to anybody. పాత నిబంధనలో చూస్తే ప్రవక్తలతో ప్రభు మాట్లాడాడు. ప్రవక్తలతో దూతల గణమునకు లేదా దూతలతో చెప్పి ఈ సంగతి ఇలా జరుగుతుంది అని చెప్పాడు. రాజులతో మాట్లాడడానికి దూతను పంపించి ప్రభు మాట్లాడారు. ఆనాడు వార్త తెలియచేయడానికి దూతను పంపించాడు. 3 విషయాలు ప్రభు ఎవరికి కూడా అప్పగించలేదు. గాడ్ డిడ్ నాట్ గివ్ దట్ వర్క్ టు ఎనీబడి. ఎవరికి అప్పగించలేదు. చెప్తారా ఎవరైనా? 3 విషయాలు ప్రభు ఎవరికి అప్పగించలేదు. నంబర్ 1, ఆదికాండంలో ఉంది, మానవుని తన స్వరూపములో చేయడానికి ప్రభు అంటా ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 27, 26 నుంచి 28 వరకు, మానవుని మన స్వరూపంలో చేద్దాం. మానవుని మన స్వరూపంలో చేద్దామని చెప్పిన దేవుడు ఆయనే దిగి వచ్చాడని వాక్యం. నంబర్ 1, గాడ్ డిడ్ నాట్ గివ్ దట్ వర్క్ ఎనీబడి. ఆయనే దిగి వచ్చి మట్టితో మానవుని చేసి జీవవాయువుగా నరుడు జీవాత్మాయను అన్న వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. నంబర్ 2, రెండవ విషయం వచ్చే సమయానికి ఆ పని ప్రభు ఎవరికి అప్పగించలేదు. కావాలంటే ఒక దూతకు చెప్పొచ్చు, మహాదూతకు గాబ్రియేలుకు ఆ పని ఇంత వేరే వాటి కొరకు వారికి చెప్పారు. కానీ మానవుని విషయం వచ్చేటప్పటికీ ఆ పని ప్రభు ఎవరికి అప్పగించలేదు. ఏ మానవునైతే తన స్వరూపంలో చేశాడో, ఏ మానవునికైతే అధికారం ఇచ్చాడో, ఏ మానవునికైతే ఎప్పుడూ ఉండనటువంటి చక్కని ఏదైనా తోటను మానవునికి ఇచ్చాడు. మా వెనక శబ్దం రావద్దండి, దయచేసి గమనించండి. ఏ మానవునికైతే సమస్తాన్ని ఇచ్చాడో ఆ మానవుడు నేను దేవుని స్వరూపంలో చేయబడ్డాను అనేది మర్చిపోయి సాతాను మాటలకు బానిస అయిపోయాడు. ఆదిమ మానవుడు, ఆయన సతీమణి ఇద్దరు బానిసలైపోయారు, వెలివేయబడ్డారు. ఏదైనా తోటలోంచి వెలివేయబడ్డారు. రెండవ విషయం వచ్చేటప్పటికి ఆ పని ప్రభు ఎవరికి అప్పగించలేదంట. ఆనాడు ఆయన మానవుని చేయడానికి వచ్చిన దేవుడు మానవుని రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. గాడ్ డిడ్ నాట్ సెండ్ ఎనీబడి. ఎవరిని కూడా ప్రభు ఆ పని అప్పగించలేదు, మీరు వెళ్ళండి అని చెప్పలేదు. ఆయనే లోకానికి వచ్చాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. హమ్మింగ్ వస్తుందమ్మా కొంచెం. సో ఎలా వచ్చాడు అన్న విషయాన్ని నేను మీకు చెప్తాను. 3వ విషయం ప్రభు అన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, 12వ వచనంలో ఉంది. ప్రభు పలికిన మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. శృతిగా ప్రభు పలికిన మాట. మొదట ఆయనే దిగి వచ్చాడు, తన స్వరూపంలో మానవుని చేశాడు. రెండవసారి ఆయనే దిగి వచ్చాడు మానవుని రక్షించడానికి. పాట రచయిత అంటాడు, పాపిని పిలిచావు, పాప భారం మోసావు, నన్ను పిలిచినావు, పాపినైనా నన్ను రక్షించినావు, కరుణామయుడా అని అంటాడు. మూడవసారి ఆయన రానే ఉంటున్నాడు. ఆ పని కూడా ఎవరికి అప్పగించలేదు. ఆయనే రానే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలను బట్టి వాని యొక్క జీతము నా యొద్ద ఉన్నది అంటాడు. జరగనై ఉంటా ఉంది. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఈ దినమే జరగవచ్చు, రేపే జరగవచ్చు, 2025లో జరగవచ్చు. ఆనాడు శిష్యులు అడిగారు, ఎప్పుడు వస్తున్నావయ్యా కదా. మనం చాలా క్రేజీ, ఎప్పుడు వస్తున్నావు? ప్రభు అంటాడు, నాకే తెలియదు. ఐ డు నాట్ నో వెన్ ఐఎమ్ కమింగ్. ఓన్లీ తండ్రి ఒక్కడే ఎరిగి ఉంటా ఉన్నాడు. నా తండ్రి పంపించినప్పుడు నేను వస్తాను అని ఆయన చెప్పినట్లు వాక్యంలో 3 things.
మానవుని సృష్టిలోనికి తేవడానికి ఆయనే దిగి వచ్చి తన స్వరూపం ఇచ్చాడు. మానవుని వెతికి రక్షించడానికి ఈ మధ్యనే 3 days బ్యాక్ ఐ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ద కార్. నా ముందర కార్ వెళ్తూ ఉంది. సామాన్యంగా నేను అవన్నీ గమనిస్తూ ఉంటాను. నా ముందర వెళ్తున్న కారులో అక్కడ దాని మీద ఒక మాట రాయబడి ఉంటా ఉంది. ఆయన రాసుకున్నదంతా లూకా 19:10. లూకా సువార్త 19వ అధ్యాయము 10. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ వ్యక్తి జీవితంలో పరివర్తన కలిగింది కాబట్టే ఆ వ్యక్తిని ప్రభు వెతికి రక్షించాడు. కాబట్టే నాకు ఇచ్చిన రక్షణ నేను ఇతరులకు కూడా చెప్పాలి అని ఆ వచనాన్ని ఆయన లిఖితం చేసుకొని ఉన్నట్టు నేను ఆ కారు మీద చూడగలిగిన. అమెరికా దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కారు ఉంటుంది. కారుకు నేమ్ ప్లేట్ ఉంటుంది. మన భారతదేశంలో ఫ్రంట్లో నేమ్ ప్లేట్ ఉంటుంది, వెనక కూడా నేమ్ ప్లేట్ ఉంటుంది. నేమ్ ప్లేట్ లేకపోతే ఫైన్ చేస్తారు. అమెరికా దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ముందర నేమ్ ప్లేట్ ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉంటుంది కాబట్టి కొంతమంది ఐ లవ్ మై డాగ్ అనో, ఐ లవ్ మై వైఫ్ అనో, ఇంకేవేవో వాళ్ళు రాసుకుంటూ ఉంటారు. ఒక 8 సంవత్సరాల క్రితం నేను అక్కడికి వెళ్ళినప్పుడు మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉంటే ఒక కార్ మీద ఎవరు రాసుకున్నారో నాకు తెలియదు, జాన్ 3:16 అని రాసుకున్నారు. అందరికీ పరిచయమైన భాగం. దేవుడు లోకమును. నాకు చాలా ఆశ్చర్యమైంది. అందరేమో డాగ్, వైఫ్ ఇవన్నీ రాసుకున్నారే, వీరు ఎవరు? దేవుడు లోకాన్ని ప్రేమించారని రాసుకున్నారు. అక్కడ వాకింగ్ చేస్తూ ఎవరు వస్తారని చూస్తే ఒక యవనస్తురాలు వచ్చింది. అమెరికా దేశంలో ఎవరినైనా మాట్లాడిస్తే మనల్ని తీసుకుపోయి జైల్లో పెట్టేస్తారు. తెలియని వ్యక్తి వచ్చి వేరే వారితో మాట్లాడతారు. కానీ నాకు అనిపించింది ఎవరు ఉంటారు. ఓ యవనస్తురాలు వచ్చింది, చక్కగా బ్యాగ్ ధరించుకొని కారు దగ్గరికి వస్తేనే అదే కారు దగ్గరికి వచ్చింది. ధైర్యం చేసి ఆ యవనస్తురాలని అడిగి, అమ్మ కారు మీదేనా? భారతీయురాలు కాబట్టి అడిగాను, కారు మీదేనా? అవునండి నాదే కారు. ఇంగ్లీష్లో దిస్ ఇస్ మై కార్ అని చెప్పేశారు. అడిగాను, ఎందుకు రాసుకున్నావు? ఎందుకు? అనేక బైబిల్ వర్సెస్ ఉన్నాయి, వేరే ఇంకా చాలా స్లోగన్స్ ఉన్నాయి, ఇదెందుకు రాశావు? అమ్మాయి క్విక్గా ఫోన్ చేసేసి ఆఫీస్కి ఫోన్ చేసిందేమో, నేను ఆలస్యంగా వస్తున్నానని చెప్పింది. దెన్ షీ సెడ్, తన సాక్ష్యాన్ని చెబుతూ వచ్చింది. మా ఇంట్లో చాలా పటాలు ఉండేవండి, చాలా పటాలు మా ఇంట్లో ఉండేటివి. కానీ నేను అమెరికాకు వచ్చిన తర్వాత ఎవరు నాతో మాట్లాడలేదు, ఏ పటం నాతో మాట్లాడలేదు. కానీ ఈ వాక్యం నాతో మాట్లాడింది. పటాలు మాట్లాడలేదు కానీ ఈ వాక్యం నాతో మాట్లాడింది. ఆ దినం నేను చాలా లోన్లీగా ఉన్నాను. తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నారు, ఇక్కడికి వచ్చాను చదువుకోవడానికి. ఒకలాంటి లోన్లీనెస్, బాధ ఏదో అనిపిస్తూ ఉంది. నాకు ఎవరు లేరే, నాకు ఎవరు లేరు అని నేను ఏడుస్తూ ఉంటే నా స్నేహితురాలు వచ్చి, ఎందుకు ఏడుస్తావు? నాకు కూడా బాధ ఉంది. అందుకే ఎదురుగా ఏదో కనిపిస్తూ ఉంది, ఆ చర్చ్ కనిపిస్తుంది, వెళ్దాం అక్కడ పోయి కూర్చుందాం. ఆ దేవుణ్ణి అయితే మనం అంగీకరించడం లేదు, మనం వెళ్ళి కూర్చుందాం. వెళ్ళారట, కూర్చున్నారట. అక్కడికి వెళ్తే ఇదే జాన్ 3:16, యోహాను 3:10, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు. ఆ మాట అక్కడ పైన నుంచి స్టేజ్ నుంచి ఆ సేవకుడు చెప్తా ఉంటే ఆశ్చర్యం. జీవం ఏంటిది? నిత్య జీవం ఏంటిది? జీవం అనేది దేవుడు ఇచ్చాడు, నిత్య జీవం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ నిలబడిన ఆయన అంటా ఉన్నాడు, మానవుడు పాపి అయ్యాడు, పాప విముక్తి కలగడానికి రక్తము చిందించబడాలి, అందుకే దేవుడు నరుడుగా మారాడు, ఆయనే నిత్య జీవం ఇచ్చాడు. ఆ సేవకుడు వచ్చి కలిసిన తర్వాత, పరిచయం అయిన తర్వాత, మా ఇంటిలో ఉండే పటాలన్నీ వాడతాం. ఈ జీవము ఎగిరిపోయేది. కీర్తన 90లో చక్కగా
మోషే భక్తుడు రాస్తాడు, నరులారా తిరిగి రండని సెలవిస్తా ఉన్నాడు. ఇట్స్ ఎ కాల్ ఫ్రమ్ గాడ్. ప్రియ విశ్వాసులు, ఈ భూమి అశాశ్వతమైనది, ఎప్పుడో ఒక దినం విడిచిపెట్టాలి. ఒకే ఒక్కసారి దేవుడు నరుని రూపం దాల్చాడు, నరుని కొరకు వచ్చాడు, నరుని రక్షించాడు, వెళ్ళిపోయాడు. ఆ యవనస్తురాలంటుంది, జాన్ 3:16, యోహాను 3:16 ఎందుకు రాసి పెట్టానంటే, ఆ నిత్య జీవం ఇవ్వడానికి ఆయన నా జీవితంలో ఏం చేశాడో నేను ఇతరులకు ఎలా చెప్పగలుగుతాను. నేను పనిచేసే స్థలం, నేను చదివే స్థలంలో అందరికీ తెలుసు నేను ఒక వేరే మతం నుంచి నేను వచ్చాను. ఎలా చెప్పాలి ఇప్పుడు నిత్య జీవం ఇచ్చిన దేవుడు ఉన్నాడు అని. అందుకే నేను మీరు ఇప్పుడు అడిగారు ఎందుకు రాసావంటే నేను మీకు చెప్పగలిగాను. ప్రియ విశ్వాసులు ఉన్నారా ఎవరైనా? ఇంకా నిత్య జీవ నిరీక్షణ లేకుండా ఉంటున్నామా? 3 ప్రాముఖ్యమైన విషయాలు. మానవుని చేయటల దేవుడు ఆ పని ఎవరికి అప్పగించలేదు. మానవుని రక్షించుటలో ఆయనే దిగి వచ్చాడు. మానవునికి నిత్య జీవము, నిత్య నిరీక్షణ, నిత్య సహవాసం, నిత్య నివాసం ఇవ్వడానికి ఆయన రానై ఉంటా ఉన్నాడు. రండి, మిమ్మల్ని నేను కీర్తన 8వ అధ్యాయం మిమ్మల్ని తెరవమని చెప్పాను. కీర్తన 8వ అధ్యాయం 4వ వచనం దగ్గర ఉండేవారు ఎవరైనా గట్టిగా చదవండి. చాలమ్మా. 4వ వచనం, మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు, మనుషుని దర్శించుటకు. ఆది కాండంలో జ్ఞాపకం చేసుకున్నాడు, అందుకే వచ్చాడు. వచ్చి మానవుని తన స్వరూపములో చేశాడు. ఈ మధ్యనే దేవుడు ఇచ్చిన తలంపు పాట రాశాం. శూన్యము నుండి మంటిని, మంటి నుండి మానవుని జీవం పోసి జీవాత్మగా చేశావు. అదే జరిగింది. ఏమీ లేనప్పుడు బైబిల్లో ఇంకా 3 చక్కగా ఉన్నాయి, చక్కగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడైనా మీ దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, ఇజ్రాయెల్ గారు మరెప్పుడు పిలుస్తాడో నాకు తెలియదు, కానీ 3 అయితే ఆ 3 గుర్తుపెట్టుకోండి. ముందర చెప్పినట్టు మిగతా 3 ఆది కాండం 1:1 ఆది యందు దేవుడు అన్న మాట ఉంటా ఉంది. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం. ప్రకటన 1:1 మొదటి వచనం మొదలు కావడమే యేసుక్రీస్తు అనే పేరుతో మొదలైపోయింది. ఆది కాండంలో ఆది యందు దేవుడు. యోహాను సువార్తలో ఆది యందు వాక్యం. ప్రకటన మొదలు కావడం యేసుక్రీస్తు అన్న మాటతో మొదలు కావడం. సో జ్ఞాపకం చేసుకొని మానవుని తన స్వరూపంలో చేసి, 2వ మాట వచ్చే సమయానికి నరపుత్రుని దర్శించిన దేవుడు. సమయం 8:50. 10 నిమిషాల్లో చెప్పేయండి అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. తొమ్మిది అవుతుంది పాస్టర్ గారు. ఇజ్రాయెల్ గారు మంచి అట్రాక్షన్ పెట్టారు. మీరు రాకముందనే అన్నీ అక్కడ మీకు కనిపించలేమో, నాకు కనిపించేశాయి. అది కూడా వాసన రాకుండా ప్రిపేర్ చేయించాడు. ఏం చేయించాడో మనకు తెలియదు. చేయించారా ఇజ్రాయెల్ గారు? ఉందని చెప్పాడు. సో మీరేం పర్వాలేదు, 1.5 గంట చెప్పండి అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు నా ఓపికను పరీక్షిస్తున్నారని నాకు తెలియదు. నేను మాట్లాడను కేవలం ఒక 25 నిమిషాల్లో 5 ప్రాముఖ్యమైన విషయాలు చాలా క్విక్గా చెప్పి నేను ముగిచ్చేస్తాను. జ్ఞాపకం చేసుకున్న వ్యక్తి ఎటువంటి వాడు?
దర్శించిన వ్యక్తి ఎటువంటి వాడు? 5 ఫింగర్స్, 5 మాటలే నేను చెప్పేస్తాను. ప్రకటన గ్రంథంలో లిఖితం చేయబడి ఉంటా ఉంది, ఆయన అల్ఫా ఒమేగా, ఆది అంతము అయిన దేవుడు అని ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు రాశాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి మోషే నువ్వు వెళ్ళాలి, నా ప్రజలను విడిపించాలి అని ప్రభువు చెప్పినప్పుడు మోషే అంటాడు, వెళ్ళమని బాగానే చెప్తా ఉన్నావు, ఎవరు పంపారు నిన్ను అని నన్ను అడిగితే నేనేం చెప్పాలి వారికి అంటే ప్రభు అంటాడు, నేను ఉన్నవాడను. చెప్పలు కొట్టి ప్రభువుని స్తుతిస్తాం. మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము ఘనపరుస్తున్న దేవుడు, ఆయన ఉన్నవాడు అన్నవాడు. ఉన్నవాడు అనువాడు ఈ దినం నీ జీవితంలో ఏం కావాలంటే వాటిని ఇవ్వగలిగిన, సమృద్ధి కలిగిన దేవుడు అన్న మాటను కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. సో ఈయన మరి ఒక మాట రాయబడింది హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో, ఆయన నిరంతరము ఉన్న దేవుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ప్రియ దేవుని సంగమ, తన స్వరూపంలో చేసినప్పుడు మానవుడు నిత్య నరకానికి పాత్రుడైనప్పుడు, మానవుని నరకము నుంచి పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఏ మానవుడు ఏం చేయలేకపోయినప్పుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, నిరంతరము ఉన్న దేవుడు, నిర్దోషి, నిష్కల్లంపుడు, మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 8వ, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న దేవుడు ఒకే దేవుడు, ఆయనే లోక రక్షకుడైన యేసుక్రీస్తు అన్న విషయాన్ని నేను మీకు నో అదర్ గాడ్, ఈ లోకంలో ఏది లేనప్పుడు ఆయన ఉన్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, వచ్చేస్తే నా దగ్గరికి. భారం ఎందుకు మోస్తాం? ఆ భారం నాకు ఇచ్చేసేయి, నేను నీకు నిత్య జీవం ఇస్తాను, ఒకే విశ్రాంతి ఇస్తాను, నిత్య జీవము ఇస్తాను. యెషయా భక్తుడు ఆయన ఈ లోకానికి రాకముందు అందరికీ పరిచయమైన భాగమే. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు. ఆ కాలానికే కాదండోయ్, ఈ కాలంలో కూడా అదే దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈ కాలంలో కూడా ఆయన అదే కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. రాబో కాలంలో కూడా ఆయన చేయనంటున్న దేవుడు అన్నా. నేను ఎవరు ఈ దేవుడు అన్న విషయాన్ని కొన్ని మటుకే మీ మధ్యకు నేను తీసుకొని రావడం జరిగి ఉంటా ఉంది. రెండవ విషయానికి వద్దాం. దేవుడు ఎందుకు పంపాడు? ఎందుకు ఇటువంటి గొప్ప దేవాది దేవుని, చక్కని పాట ఉంది, అత్యంత సింహాసనం మీద, అత్యంత సింహాసనం మీద ఆసనుడైన దేవుడు నిన్ను నన్ను అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చునే ఆధిక్య ఇవ్వడానికి ఆయన సిద్ధపడిన దేవుడుగా ఉంటా ఉన్నాడు. దూతలకు ఇవ్వలేదండి. ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పొగడుతున్న దేవతలు ఆఖరికి ఆయనను కూడా చూడగలిగిన ఆధిక్యత వారికి ఇవ్వలేదు. అందుకే రెండు రెక్కలతో కన్నులు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. అపవిత్రంగా ఉండకూడదని 2 కాళ్ళను 2 పాదాలని వారు కప్పుకున్నట్టు మనం చూస్తూ, కానీ నీకు నాకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేస్తూ అంటాడు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు. ధన్యురాలను ధన్యుడని నువ్వు చెప్పగలుగుతావు. ఇద్దరం నాకు హృదయ శుద్ధి ఉంది, ప్రభువును చూస్తున్నానని నువ్వు చెప్పగలిగితే ప్రభుకు స్తోత్రం. ఇదిన ప్రభు అంటా ఉన్నాడు, నీవు చెప్పలేని పరిస్థితులలో ఉంటే ఈ దినం నువ్వు ఆ కార్యాన్ని చేస్తే ఆలోచనకర్త అయిన దేవుడు నేను నీ జీవితంలో కూడా కార్యాన్ని చేస్తానని ప్రభువు సెలవిస్తున్నట్టు. ఎందుకు పంపాడు ఆల్రెడీ చెప్పాను. రెండవసారి ఆయన ఎవరిని పంపలేదు, కానీ ఆయనే దిగి వచ్చాడు. దిగి వచ్చిన దేవుడు సమస్తాన్ని ఆయన విడిచిపెట్టిన దేవుడుగా ఉన్నాడు.
సింహాసనం విడిచిపెట్టాడు, పరలోక సహవాసాన్ని విడిచిపెట్టాడు, తగ్గించుకున్నాడు. ఎవరు తగ్గించుకున్నారు? ఎవరు వచ్చిన దేవుడని మీకు ఇప్పుడే చెప్పాను. ఎటువంటి దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, సమస్త సృష్టికర్త అయిన దేవుడు జన్మిస్తే సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల పాకలో వింటా ఉన్నారా? నీవు ఆ వైభవము పరలోకములో ఉండడానికి, పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండడానికి, ఆ సింహాసనం మీద నీవు కూడా ఆయనతో ఉండడానికి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మాటలు కనిపిస్తున్నాయి. జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెట్టదని. ఉన్నారా ఈ భూమి మీద ఒక మినిస్టరో, ఒక చీఫ్ మినిస్టరో ఎవరైనా ఉన్నారా? రా నా పక్కన ఉండి చైర్లో కూర్చొని. ప్రభు అంటా ఉన్నాడు, నా సింహాసనం మీద నేను నిన్ను కూర్చుండబెట్టేదని. దావీదు ఒక చక్కని మాట అంటాడు. దేవుని ఆలయంలోనికి వెళ్ళాడు, తండ్రే గెంటేశాడు ఇంటిలో నుంచి. నేను అవన్నీ విషయాలు చెప్పటం లేదు. సొంత తండ్రే యేషయ్య ఇంటిలోంచి పంపించేశాడు. మిగతా కుమారులను తన దగ్గర పెట్టుకున్నారు. అడవిలోకి పంపించాడు, క్రూర మృగాల దగ్గరికి పంపించేశాడు. తండ్రి ఒకవేళ పంపించిన పరమ తండ్రి ఆయన విడిచిపెట్టలేదు. ఆత్మీయ సత్యాలు నేను మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను. ఎప్పుడైతే రాజు అయ్యాడో ఇశ్రాయేల్ ప్రజలకు, దేవుని ఆలయంలో వెళ్ళి దావీదు అంటాడు, నన్ను ఇంతగా హెచ్చించుటకు తన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఎరిగి ఉన్నాడు. ఇంతగా హెచ్చించుటకు నేను, నా కుటుంబాన్ని ఇంతగా హెచ్చించుటకు నేను ఈ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు. కీర్తన 8వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు, కానీ మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ప్రియ దేవుని సంగమా, నిన్ను నన్ను ఆ సింహాసనం మీదకి తీసుకొని వెళ్ళడానికి తగ్గించుకున్నాడు. అపోజిటైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 7, 8, 9 వచనాలు వచ్చే సమయానికి ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, సిలువ మరణము నందునంతగా ఆయన తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపాన్ని ధరించాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఏ సింహాసనాన్ని అయితే మానవుడు పోగొట్టుకున్నాడో తిరిగి ఆ సింహాసనముని ఇవ్వడానికి, ఏ పరిస్థితుల్లో ఈ సాయంకాలం నువ్వు నా దగ్గరికి వచ్చావో, ఈ దినం దేవుని ఆలయం దగ్గరికి వచ్చావో, లేదా ఈ సెమీ క్రిస్మస్కి వచ్చావో నాకు తెలియదు, ప్రభు అంటా ఉన్నాడు, నీవు కోల్పోయినదంతా నేను నీకు తిరిగి ఇస్తాను. నమ్మిన వారు గడిగ చెప్పలు కొడి ప్రభుని స్తుతిస్తాను. గడిగ చెప్పలు కొడతాం. ప్రభు అంటా ఉన్నాడు, నీవు ఈ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో, వాట్ ఎవర్ యు లాస్ట్, నేను ఇదినాము నేను యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్త అంటాడు, పసరు గొంగలి చీడ పురుగులు తినివేసిన పంట నేను నీకు ఇస్తానంటున్నాడు. నీ పరిస్థితి నాకు అనారోగ్యమే కావచ్చు, ఆర్థిక సమస్యనే కావచ్చు, ఎవరినో నమ్ముకున్నావు, మోసపోయావేమో, ఇక నాకు వివాహం జరుగుతుందా, ఆ వ్యక్తి నన్ను మోసం చేశాడు. నా షేర్కి దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం నేనే సంఘంలో అయితే కాపరిగా ఉన్నానో అది వాక్యం అందిస్తూ ఉన్నాను, ఎంత గొప్ప పాపినైనా ప్రభు క్షమిస్తాడు అని. మా స్కూల్ సెల్లార్లో మా ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరిగే సమయంలో ఒక యవనస్తురాలు చక్కగా ఉంది, ఆ స్టెప్స్ మీదకి వచ్చింది. మా వాళ్ళు చెప్పారమ్మా వచ్చి కూర్చోటం లేదు. నేను బయట నుంచి, నేను ఫుల్పేట్ నుంచి అమ్మ వచ్చి కూర్చో తల్లి, లేదు.
వాక్యమైతా ఉంది, ఎవరినైనా ప్రేమిస్తాడు, ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడు. వాక్యం అయిపోయింది, ప్రార్థన చేయించుకున్నారు, అందరు వెళ్ళిపోయారు. ఆ యవనస్తురాలు స్టెప్స్ మీద నిలబడింది. 2 స్టెప్స్ దిగమ్మా, నేను మాట్లాడతాను. ఆ అమ్మాయి నోట నుంచి వచ్చిన ప్రశ్న, నన్ను క్షమిస్తాడా? నాకు నా హృదయంలోనికి ఆయన వస్తాడా? నాకు కూడా అక్కడ స్థానం ఉందా? ఏడుస్తూ అంటుంది, మా తండ్రి చాలా ఆస్తిపరుడు, వరంగల్ పట్టణంలో. తండ్రికి తల్లికి చెప్పకుండా మాకుంటున్న బంగారం అంతా తీసుకొని వచ్చేసాను. ఎవరో చెప్పారు, చక్కగా అందంగా కనిపిస్తున్నావు, సినిమాల్లో చేర్చుకుంటారని. వారి మాటలు విని వచ్చేసాను, మోసపోయాను. నా దగ్గర ఉండే బంగారం తంపేసి నా దగ్గర ఉండే డబ్బు అయిపోయింది. ఇంకా నాకు ఏ సియోను మందిరం ఆ ఫిలిం ఇండస్ట్రీస్ మధ్యలో ఉంటుంది, ఇంకా నాకు ఏ ఆపర్చునిటీ ఇవ్వలేదండి. ఆఖరికి వారు అంటారు, జరిగిన వాస్తవం, నీ దగ్గర ఏం లేదు, డబ్బు లేదు, నీ దగ్గర బంగారు లేదు, ఉండేదంతా నీ సౌందర్యమైన శరీరం. దాన్ని ఒక రాత్రి ఇచ్చేసే చాలు, తప్పగా హీరోతో పరిచయం ఏర్పాటు చేస్తాం. వారిని నమ్మి సౌందర్యమైన శరీరాన్ని కూడా ఇచ్చేసింది. వెళ్తూ వెళ్తూ ఎక్కడనో పోయి సూసైడ్ చేసుకుందామని వెళ్తూ ఆ సిలువ కనిపించింది, లోపలికి వచ్చిందట. ఈ దేవుడు క్షమిస్తాడా? ఈ దేవుడు నా హృదయంలోనికి వస్తాడా? ఈ దేవుడు నాకు కూడా స్థానం ఇస్తాడా? అమ్మ, అదే మాటలు ఇదిగో ఇప్పుడు గ్రంథంలో లిఖితమని చెప్పండి. ఇవ్వడానికి ఆయన వచ్చాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని స్వరూపం ధరించాడు, 6 గంటలు 3 శిలల మీద వ్రేలాడాడు, కరోనా దెబ్బలు తిన్నాడు. 53 అంటాడు, స్వరూపమైనను సొగసైనను లేనివాడయ్యాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. రక్షణ అనుభవం పొందింది. మరి ఎక్కడ ఉంటుందో తెలియదు. ప్రియ విశ్వాసులు, మోసపోయారా యవనస్తులు? జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఎవరో ఏదో చెప్పారు, నమ్మి మోసపోయావా? ఇది ప్రభు అంటున్నాడు, యంగ్ పీపుల్, గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ టుడే. నేను మంచి ఆలోచన కడతాను, నా దగ్గరికి వచ్చే నీ గురించి నేను ఆలోచన చేస్తాను. నీ ఆలోచన ప్రకారం నీ జీవితాన్నే భంగం చేసేసుకున్నావు, జీవితం మీద నీకు విరక్తి కలిగింది. ఇక నా జీవితం ఎందుకని ఒకవేళ మార్గం ఒకటే సూసైడ్ అని అనుకుంటున్న వారు ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ప్రభు అంటా ఉన్నారు, ఇది నా వారిని గురించి నేను ఆలోచిస్తున్నాను అంటున్నాడు. ఎవరో ఆయన వచ్చిన వ్యక్తి ఎంత గొప్ప దేవుడో చూశాం. ఆయన ఎందుకు తండ్రి పంపాడు అన్న విషయాన్ని మనం చూసాం. ఏం చేశాడు అన్న విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పాను. కాలము గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం గుర్తుపెట్టుకోండి. 4:4 ఎప్పుడు చక్కని మాటలు ఇవన్నీ. 4:4 మత్తయి 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును. 14:14 యోహాను మీరు అడుగు వాటినంతా నేను, నా మాటలు కాదండి, ప్రభు చెప్పిన మాట. యోహాను 14:14 అంటాడు, ఇదిగో అడుగు వాటినంతా నేను మీకు ఇస్తాను అంటా ఉన్నాడు. ఇర్మియా 33:3 అంటాడు, నాకు మొరపెట్టు. ఎంతమంది మీరు నిజంగా మొరపెడుతున్నాం? దావీదు అంటాడు, దావీదు అంటా ఉన్నాడు 5వ కీర్తనలో అంటాడు, ఉదయముననే నా ప్రార్థన సిద్ధపెట్టుకొని నీ దగ్గరికి. ప్రియ విశ్వాసులు, యవనస్తులు, ఉదయముననే ఎంత సమయం ప్రభు దగ్గర గడప. ప్రభు అంటా ఉన్నాడు, నన్ను అడుగు, నేను జనములను నీకు శ్వాసంగా ఇస్తానంటా ఉన్నాడు. లేస్తున్నావా? ఉదయం ప్రభు దగ్గరికి వస్తున్నావా? దీవించే దేవుని దగ్గరికి వస్తా ఉన్నావు, ఉదయంలోనే వేరే వాటి దగ్గరికి వెళ్తున్నావా? ప్రభు అడగమన్నాడు, ఎందుకు అడుగుతా ఉన్నా? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు.
మొదటి 4:7 అద్భుతమైన మాట ఉంది. ఇప్పుడు మీరు దాసులు కారు, కుమారులే. God has sent his only begotten son Jesus, తన ఏకైక కుమారుని నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి పంపాడు. నిత్య జీవం ఇవ్వడమే కాకుండా తన కుమారుని పంపి పాపమనే దాసత్వము నుంచి, ఎలాంటి పాపం నీలో ఉందో నాకు తెలియదండి, కుటుంబం మా దగ్గరికి వస్తారు, భార్య ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తుంది, 2 కుమార్తెలు. అయ్యా రాత్రి వస్తాడు, ఇక జీవితంలో ఇంకెప్పుడు కూడా ఈ తప్పు చేయను అంటాడు. మరుసటి దినం సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ స్థలానికి వెళ్ళి తాగి వస్తేనే ఆయనకు తృప్తిగా ఉంటుంది. ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేస్తూ ఉండు సంఘం. ఎప్పుడు మార్పిస్తాడో తెలియదు. ఎందుకు పంపాడు, ఎవరిని పంపాడు, ఎందుకు పంపాడు, ఏం చేశాడు అన్న విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఏమి ఇచ్చాడు అనేది 3:16 మనం చూస్తూ వచ్చాం. ఆఖరిగా ఆయనైతే ఇచ్చాడు, సొంత కుమారునే త్యాగం చేశాడు. తన స్వరూపములోనికి మానవుడు మార్చబడడానికి మరి ఒకసారి, ఆయన స్వరూపంలోనికి మానవుడు రావడానికి తన సర్వస్వాన్ని ఇచ్చాడు. తన సింహాసనాన్ని మనకు ఇచ్చాడు. 3 ప్రాముఖ్యమైనవి ఆయన మనకిచ్చాడు. ఆయన కుమారుని మనకిచ్చాడు. పేతురు పత్రికలో అంటాడు, స్వాస్యాన్ని మన కొరకు భద్రపరిచాడు. పరలోకమందుంటున్న స్వాస్యాన్ని నీ కొరకు నా కొరకు దేవదూతలు భద్రపరచలేదండి, ప్రభు అయిన యేసే దాన్ని మన కొరకు భద్రపరిచాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో చూస్తే, ఆకాశము భూమి గతించిపోతుంది. 6వ తాత చూస్తే దేవుడు మనుషులతో కలిసి నివాసం చేస్తాడు. నిరంతర నివాసము. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, మనుషుల ద్వారా కట్టబడినది కాక దేవుని ద్వారా నిర్మించబడిన నివాసము మనకు ఉంటా ఉంది. దేవుని మన నివాసాలు ఆ దేవుడే ఆయన నిర్మిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14లో అంటాడు, మీ హృదయాలను కలవరపడనీయకుడి, తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఇద్దరం ప్రభు అంటా ఉన్నాడు, నా యందు విశ్వాసం ఉంచితే నా సింహాసనాన్ని ఇస్తాను, నా సహవాసం ఇస్తాను, నేను ఏర్పరిచిన నివాసాన్ని కూడా నీకు ఇస్తాను అంటున్నాడు. పొందడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నాము. ఆఖరిగా ఆయనైతే కుమారుని ఇచ్చాడు, మనము ఆయనకేమిచ్చాం? ఇట్టి మహామహుడైన దేవునికి ఏమిచ్చాం? ఆయన కోరేదంతా ఒక్కటే, నీ హృదయంలో నాకు స్థానమే. గివ్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. ఆయన ఏం అడగటం లేదండి, వెండి బంగారాలు అడగటం, అవి నావే అని చెప్తాడు, ఏమీ అడగటం లేదు. అందుకే ప్రకటన గ్రంథంలో అద్భుతమైన మాట ఉంది, హృదయ ద్వారం దగ్గర ఆయన నిలబడుకొని, ఒక పనివారు ఏం చెప్తాడో అన్నట్టు ఆయన నిలబడుకొని, హృదయ ద్వారం దగ్గర నేను తట్టుచున్నాను, హృదయ ద్వారం దగ్గర నిలబడి తట్టుచున్నాను. ఎవరైతే ఆ హృదయాన్ని తెరుస్తారో, those who open their heart, హృదయం అనే ద్వారాన్ని ఎవరైతే తెరుస్తారో, నేను ఆ హృదయంలో వచ్చి నివసిస్తాను. ఐ విల్ కమ్ అండ్ లివ్. ప్రశ్న ఇప్పుడు, ఉన్నాడా హృదయంలో? స్థానం ఉందా హృదయంలో? నివసిస్తున్నాడా హృదయంలో? సో ఫస్ట్ క్వశ్చన్, హృదయంలో స్థానం ఇచ్చావు? హృదయాన్ని తెరిచి, ఇంత గొప్ప మహామహుడవైన దేవా వచ్చే నా హృదయంలోనికి. ఎవరైతే తమ హృదయం తెరిచారో, ఎవరైతే ఆ ప్రభువుని స్వీకరించారో,
ఎవరైతే ఈ ప్రభు వారి యొక్క హృదయంలో జన్మించడానికి స్థలం ఇచ్చాడు అన్నాడు, ఆ సత్రములో స్థలము ఇవ్వకుండా పోయింటే ఏమైపోయేదో తెలియదు. కానీ ఆ సత్రములో స్థలం ఇచ్చినందుకే లోకరక్షకుడు జీవించగలిగినాడు, మరణించగలిగినాడు, పునరుద్ధానుడయ్యాడు, వెళ్ళిపోయాడు. నేను త్వరగా వస్తాను, నేను ఏర్పరిచినవన్నీ మీకు తప్పకుండా ఇస్తాను, పొందడానికి సిద్ధంగా ఉన్నా. చాలా మటుకు మానవుని యొక్క స్వభావం, ఎవరేమిస్తారా? ఇజ్రాయెల్ గారు ఇప్పుడు ఏమిస్తారు? మటన్ ఇస్తారా? అంతకంటే శ్రేష్టమైనవి పరలోకమందు బైబిల్లో మాట దాచబడి మీ కొరకు భద్రము. ప్రభు అంటాడు, అవి నీ కొరకే కదా, ఆ నివాసాలు నీ కొరకే కదా, నా సహవాసం నీ కొరకే కదా, యవనస్తులు మీ కొరకే, నా వెంట ఉంటున్న దూతల కొరకు నేను మీ కొరకే, నీ కొరకే స్థానం ఇస్తావా అని అడుగుతున్నాడు. ఇచ్చావా? నివసిస్తున్నాడా? ప్రభు నివసిస్తూ ఉంటే శ్రేష్టమైన ఈవులు ఆయన ఇచ్చే దేవుడు అనే వాక్యం సెలవిస్తుంది. దూత వచ్చి వార్త ప్రకటించింది, ఇదిగో సర్వలోకం కొరకు ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు అని మేల్కొన్న గొర్రెల కాపర్లతో మీరు వెళ్ళి చూస్తే తెలుసుకుంటారు. మీరు వెళ్ళండి అని చెప్పలేదు, మీరు వెళ్ళండి చూడండి అని చెప్పలేదు, మీరు వెళ్ళి చూస్తే వారే తీర్మానం చేసుకున్నారు, వెళ్ళిపోయారు, చూచారు, రక్షకుని తెలుసుకున్నారు. పామర్లైన గొర్రెల కాపర్లు ప్రచురము చేశారు, జ్ఞానులు వెళ్ళి ప్రకటించారు. ఇది మరి ఒక గొప్ప ధన్యత ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడిస్తున్న అతి గొప్పమైన ఆధిక్యత, రాజాది రాజును ప్రకటించే ధన్యత ప్రభు నీకు నాకు ఇచ్చాడు. నువ్వు సామాన్య వ్యక్తివి కాదు, యు ఆర్ ఎన్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. దేవుని ప్రతినిధిగా ప్రభు నిన్ను వాడుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. చెప్తావా? ప్రభు ఇట్టి గొప్ప ఆధిక్యత నాకు ఇష్టం. ప్రభుకు స్తోత్రం. వచ్చినప్పటి చాలామంది పనులు చేస్తూ ఉన్నారు. ఇది దేవుడిచ్చిన ఆధిక్యత అండోయ్. చేస్తున్నావా పని? హృదయంలో స్థానం ఇచ్చావా? నివసిస్తున్నాడా? అనేకులకు రక్షణ అనుభవం లేదు, ప్రచురిస్తున్నావా?